హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎస్ఆర్ ఎడిట్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫోటో బ్లాక్ అంటే లైట్ బ్లాక్గా ఎలా చేయాలో ఫుల్ ట్యూటోరియల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా స్పీడప్ అయితే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకోండి. ఓకే, లైట్ రూమ్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, లైట్ రూమ్లో ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటో మనం ఎడిట్ చేసుకుందాం. బిఫోర్ ఇది ఆఫ్టర్ ఎడిట్ చేసి అయ్యాక ఆఫ్టర్ ఎలాగ ఉందో చూసుకోండి. ఇప్పుడు ఆఫ్టర్ ఎలాగ ఉండేది ఈ ఫోటో నేనైతే నైట్ టైం పోర్ట్రేట్లో తీసుకున్నాను. సో ఎడిట్ చేసేకి ఎలాగ వచ్చింది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి లైట్ అనేది క్లిక్ చేసి ఎక్స్ప్యూజర్ అనేది మనం పెంచకపోయిన అవసరం లేదు. కాంట్రాక్ట్ అనేది +31 పెట్టుకోండి. హైలైట్స్ -31, షాడో అనేది +30, వైట్ అనేది -31, బ్లాక్స్ వచ్చేసి +10. ఇవి పెట్టుకున్నాక అప్పుడు నెక్స్ట్ కలర్ క్లిక్ చేయండి. కలర్లో వచ్చేసి ఫస్ట్ ముఖ్యంగా మనం టెంప్ అనేది +10 నుంచి +1 అంటే 10 నుంచి 1 లోపు పెట్టుకోవాలండి. నెక్స్ట్ టింట్ అనేది మన అవసరం లేదు. వైబ్రెన్స్ అనేది +31, సాచురేషన్ అనేది -26. నేను ఈ ట్యూటోరియల్ చెప్తున్నాను కదా, సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేస్తే సో బ్లాక్ థీమ్గా అంటే ఈ ఫోటో అనేది లైట్ బ్లాక్గా వస్తుంది. సో నేను చెప్పినవన్నీ ఏ ఫోటో మీదకి అప్లై చేసినా సేమ్ ఇట్లాగానే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కలర్ మిక్స్లో ఇక్కడ ఫస్ట్ రెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ మనం వచ్చేసి రెడ్ కలర్ సాచురేషన్ అనేది నేను పెంచాను. సాచురేషన్ అనేది మ్యాక్సిమం 20 లోపే పెట్టుకోండి. నెక్స్ట్ లూమినెన్స్ కొద్దిగా తగ్గించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనేది మన ఫేస్ అనేది వైట్గా చేయాలని చూసుకుంటాం. ఇప్పుడు చూసారా, ఫేస్ అనేది వైట్ ఇలా చేయడం జరుగుతుంది. సో మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో వచ్చేసి మనకి బ్లాక్ థీమ్ రావాలంటే మెయిన్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ తగ్గించాలి. ఓకే, ఎల్లో కలర్లో హ్యూ అనేది సాచురేషన్ అనేది -100కి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లూమినెన్స్ అనేది కొద్దిగా తగ్గించుకొని -21. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వచ్చేసి ఓన్లీ సాచురేషన్ అనేది -100 పెట్టండి, ఇంకేం టచ్ చేయాల్సిన లేదు. లైట్ బ్లూ కూడా సాచురేషన్ -100. నెక్స్ట్ డార్క్ బ్లూ కూడా సాచురేషన్ -100. లూమినెన్స్ కూడా -30 నుంచి 35 ఈలో పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి లైట్ పింక్లో సాచురేషన్ అనేది -100. నెక్స్ట్ డార్క్ పింక్లో కూడా సాచురేషన్ -100లో పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లర్ ఆప్షన్, ఇది మనం పేడ్ ఇట్లకైతే వస్తుంది బ్లర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో వచ్చేసి టెక్స్చర్ అనేది 20-30లో పెట్టుకోండి. ఒకవేళ మీకు పింపుల్స్ ఏమైనా ఉంటే టెక్స్చర్ అనేది -లో పెట్టుకోండి, పింపుల్స్ ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ అనేది -50 అంటే +15 నుంచి 1 లోపు, 15 నుంచి 1 లోపు మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి డిహైజ్, ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిహైజ్ వచ్చేసి 48 అంటే 48 నేను పెట్టాను. మ్యాక్సిమం కొన్ని ఫోటోలకి మీ దీన్ని బట్టి పెట్టుకోవచ్చు. డిహెచ్ అనేది నేను 48 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ ముఖ్యంగా వింటేజ్ మాత్రం పెట్టుకోవాలి. ఇది +లో పెడితే వైట్ అయిపోద్ది అన్నమాట. ఫోటోలు అంటే రౌండ్గా వైట్ అయిపోద్ది. మీకు అలా ఉంచుకోవాలన్నా మీ ఇష్టం, అలాగైనా ఉంచుకోవచ్చు. సో ఇట్లా చూసినా బాగానే ఉంది. లేదు మనకు డార్క్ కావాలంటే డార్క్ థీమ్లో పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, మిడ్ పాయింట్ అనేది +8లో పెట్టాను నేను. ఫేదర్ అనేది మీ ఇష్టం, పెంచుకోవచ్చు, లేకపోతే లేదు. రౌండ్నెస్ కూడా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి, తగ్గించుకోవచ్చు చూసుకోండి. మ్యాక్సిమం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి గ్రెయిన్ మనం ఇందులోకి అస్సలు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి డీటెయిల్స్ వచ్చేసి అమౌంట్ అనేది నేను +26 పెట్టాను. షార్ప్నెస్ అనేది రేడియస్ అని ఉంది కదా, రేడియస్ ఇది చెప్పాను కదా +30 వరకు, అంటే 30 వరకు పెట్టుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే అవసరం లేదు దీనికి, ఈ ఫోటోకి. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ +25, మాస్కింగ్ అవసరం లేదు. నాయిస్ వచ్చేసి నాయిస్ రిడక్షన్ అనేది +22, డీటెయిల్ అనేది +50, కాంటాక్ట్ అనేది అవసరం లేదు. కలర్ నాయిస్ వచ్చేసి డీటెయిల్ +50, స్మూత్నెస్ +55, ఆటోమేటిక్ +50 ఉంటుంది. కాకపోతే నేను అక్కడ స్మూత్నెస్ +55 పెట్టాను. కలర్ నాయిస్ అనేది +1 పెట్టేసి ఉంచేస్తాను నా ఫోటోకి తగ్గట్టు. మీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ఫోటోకి అయితే బాగోదు. సో నైట్ టైం ఫిక్స్ ఎడిట్ చేసేటప్పుడు కలర్ నాయిస్ అనేది మ్యాక్సిమం తగ్గించుకుంటేనే బాగుంటుంది. సో ఫోటో అనేది అయిపోయింది. ఓకే, మనకి ఆల్మోస్ట్ అన్ని ట్యూటోరియల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫోటో వచ్చేసి ఎట్లా ఉండేది ఎలా అయింది. ఓకే,
నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.